Okay, so good evening to everyone. సో మనము ప్రీవియస్ క్లాస్లో మానిటరీ పాలసీ అనేది క్లాస్ 1 చూసాం. అయితే ఈ క్లాస్లో మనము మానిటరీ పాలసీలో క్లాస్ 2 అనేది చూడబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, మానిటరీ పాలసీ. ఓకే, మానిటరీ పాలసీ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఓకే, మానిటరీ పాలసీ అనేది is it visible to you? Okay, okay, so okay, monetary policy, class 2 మానిటరీ పాలసీ క్లాస్ 2 అనేది చూస్తున్నాం. ఇక్కడ ఎస్టర్డే మీకు ఒక మానిటరీ పాలసీ కమిటీ అనేది చెప్పడం జరిగింది. అందులో మనకు 6 మెంబర్స్ ఉంటారు అని చెప్పడం జరిగింది. మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. It was constituted in the year of 2016. 2016 లో మానిటరీ పాలసీ కమిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కాన్స్టిట్యూట్ చేయబడింది. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఇందులో 1+5. 1 ఇక్కడ చైర్మన్. ఈ చైర్మనే ఆర్బిఐ యొక్క గవర్నర్. ఈ చైర్మనే ఆర్బిఐ యొక్క గవర్నర్. నెక్స్ట్ 5 మెంబర్స్ చూద్దాం. ఈ 5 మెంబర్స్ లో వన్ పర్సన్ ఫ్రమ్ ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్స్. ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్స్ మనకు 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ లో ఒక పర్సన్ ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్బిఐలో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్. నెక్స్ట్ 3 మెంబర్స్ మనకి ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ ద్వారా మనకి 3 మెంబర్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. 1 member from RBI senior officer and 1 member from RBI deputy governors. ఓకే, ఇక్కడ చైర్మన్ ఎవరు ఉంటారంటే ఇక్కడ ఆర్బిఐ గవర్నర్ ఉంటారు. ఒక చైర్మన్. నెక్స్ట్ 5 మెంబర్స్ మనకి 1 పర్సన్ ఫ్రమ్ డిప్యూటీ గవర్నర్స్ మనకి 4 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక మెంబర్ ని తీసుకుంటారు. అదేవిధంగా ఆర్బిఐ సీనియర్ ఆఫీసర్ ని ఒకటి తీసుకుంటారు. అదేవిధంగా 3 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్బిఐ రిలేటెడ్ గా ఉండే వాళ్ళు ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా ఉన్నటువంటి 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆర్బిఐ రిలేటెడ్ గా ఉండే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా ఉన్నటువంటి 3 మెంబర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనము మానిటరీ పాలసీ కమిటీలో చూసుకుంటే మానిటరీ పాలసీ కమిటీలో తీసుకుంటే ఇక్కడ మెంబర్స్ ఉన్నారు కదా. ఈ మెంబర్స్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే మీరు 4 years అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ మెంబర్స్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే మీరు ఆన్సర్ చేయాలి 4 years అని. ఓకే,
సో అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ విచ్ ఈజ్ ఎర్లియర్. ఓకే, సో మానిటరీ పాలసీ కమిటీలో ఉండే మెంబర్స్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 4 years. సో లేదా సో ఫర్దర్ ఆర్డర్ అంటే ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే సో దాన్ని పరిగణలోకి తీసుకొని సో వాళ్ళని తొలగించడం జరుగుతుంది. సో మానిటరీ పాలసీలో కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే మీరు ఆన్సర్ చేయాలి 4 members అని. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మానిటరీ పాలసీ కమిటీలో ఉండే సో మెంబర్స్ చేయాల్సిన పని ఏంటి? పాలసీ రేట్ లేదా రెపో రేట్ అని అర్థం. పాలసీ రేట్ లేదా రెపో రేట్ అంటాం. సో దీన్ని పాలసీ రేట్ లేదా రెపో రేట్ ని సో డిటర్మైన్ చేయడం కోసమే ఈ మెంబర్స్ ఉన్నారు అని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ రెపో రేట్ మీదనే మనకు సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదా ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా రెపో రేట్ ఉండాలి, సో ఇన్ఫ్లేషన్ లేనప్పుడు ఏ విధంగా రెపో రేట్ ఉండాలి అని ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఉండే 6 members మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఆ టార్గెట్ ని అచీవ్ చేయడంలో ఫెయిల్ అయితే కూడా సో వాళ్ళు రీజన్ చెప్పవలసి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు, సో ఫెయిల్ అవ్వడానికి సో రీజన్స్ ఏంటి, సో అదే విధంగా సో దానికి రిమీడియల్ యాక్షన్స్ ఏంటి, సో రిమీడియల్ యాక్షన్స్ ద్వారా మీరు ఎన్ని రోజుల్లో దాన్ని కంట్రోల్ చేయగలరు అని రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండడం జరుగుతుంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఓకే, ఇక్కడ ఈ రెపో రేట్ అనేది దేనికోసం? అచీవ్ ఇన్ఫ్లేషన్ రేట్. సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది క్లాస్. సో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సో రెపో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి అని అర్థం. ఓకే, సో ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం. సో మన ఇన్ఫ్లేషన్ అనేది లేకపోతే మనకి సో ఇక్కడ రెపో రేట్ ను తగ్గించడం జరుగుతుంది. ఎప్పుడైతే రెపో రేట్ ని తగ్గిస్తారో వడ్డీ రేట్లు అని అర్థం. వడ్డీ రేట్లు తగ్గిస్తారో బ్యాంకులు తీసుకునే లోన్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో బ్యాంకులు తీసుకునే లోన్స్ పెరిగితే వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు సో ప్రజలు కూడా బ్యాంకుల దగ్గర తీసుకునే లోన్స్ కూడా పెరుగుతాయి కదా, అప్పుడు మళ్ళీ మనీ సప్లై పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ టైంలో రెపో రేట్ ని పెంచుతుంది సో మనకు ఆర్బీఐ. సో ఆ విధంగా ఈ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు అచీవ్ చేయవలసి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఉండేవాళ్ళు సో ఇక్కడ మీట్ అట్లీస్ట్ 4 times ఇన్ ఏ ఇయర్. సో వీళ్ళు సో ఒక సంవత్సరంలో కనీసము 4 సార్లు మీట్ అవ్వాల్సి ఉండడం జరుగుతుంది. ఇయర్లో కనీసం 4 times మీట్ అవ్వాలి ఖచ్చితంగా. బట్ నౌ ఏ డేస్ దే ఆర్ మీటింగ్ 2 months ఏ టైం. అంటే 1 yearకి సో 6 times మీట్ అవుతున్నారు. 1 yearకి 6 times మీట్ అవుతున్నారు. అట్లీస్ట్ ఎన్ని టైమ్స్? 4 times. అంటే 3 monthsకి ఒకసారి మీట్ అవ్వాలి అనేది సో కంపల్సరీ. కానీ ప్రస్తుతం 2 నెలలకు ఒకసారి మీట్ అవుతున్నారు. అంటే సంవత్సరంలో సో మనకు 6 times అనేది సో ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ అనేది సో మీట్ అవుతుంది. వీళ్ళ కోరం ఎంత అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ యొక్క సో కోరం ఎంత అంటే ఇక్కడ 4 members. అంటే ఇక్కడ మీరు బాగా చూసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని అర్థం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతేనే ఆ మానిటరీ పాలసీ కమిటీ అనేది మనకి జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనము చూసుకుంటే సో ఇక్కడ ఈచ్ మెంబర్ ఆఫ్ ద కమిటీ ఈచ్ మెంబర్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. సో మానిటరీ పాలసీ కమిటీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హ్యాస్ వన్ ఓట్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓట్ ఉంటుంది, అది కూడా ఈక్వల్ ఓట్స్. సో ద గవర్నర్
ద గవర్నర్ హ్యాజ్ ఏ సెకండ్ ఓట్. సెకండ్ ఓట్ ఆర్ దాన్ని మనము లేదా కాస్టింగ్ ఓట్ అంటాం. సెకండ్ ఓట్ లేదా దాన్ని మనము కాస్టింగ్ ఓట్ గా చెప్తాం. సెకండ్ ఓట్ ఆర్ కాస్టింగ్ ఓట్ గా చెప్తాం. సో ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీలో సో మనం రెపో రేట్ ని నిర్ణయించాలి లేదా పాలసీ రేట్ ని నిర్ణయించాలి అనేది ఇక్కడ టాపిక్. సో మానిటరీ పాలసీ కమిటీలో సో వాళ్ళు రెపో రేట్ ని నిర్ణయించే ముందు 6 మెంబర్స్ సో అక్కడ మీట్ అవ్వాలి లేదా మినిమం 4 మెంబర్స్ కంటే ఎక్కువగా సో అక్కడ సో అటెండ్ అవ్వాలి. దట్ ఈస్ కోరం ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీగా చెప్తాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఓట్ ఉంటుంది, అందరికీ కూడా ఈక్వల్ ఓట్స్ ఉంటాయి. సో కానీ ఎప్పుడైతే టై అవుతుందో సో ఎప్పుడైతే 5 మెంబర్స్ వస్తారో సో అప్పుడు మనకి సో 2 ఈక్వల్ అయినప్పుడు మనకు సో గవర్నర్ సెకండ్ ఓట్ ఉంటుంది, దాన్ని మనము కాస్టింగ్ ఓట్ అంటాం. సో ఆ కాస్టింగ్ ఓట్ ద్వారా సో గవర్నర్ ఎటు సైడ్ వెళ్తే ఆ రెపో రేట్ అనేది ఆ టయానికి సో మనకు సక్సెస్ అవుతుంది, అంటే అది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ రెపో రేట్ అనేది రెపో రేట్ ని నిర్ణయించడమే మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇక్కడ కాస్టింగ్ ఓట్ ద్వారా సో ఒకటి నిర్ణయించబడింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈచ్ మెంబర్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. సో మానిటరీ పాలసీ కమిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్క మెంబరు సో రైట్స్ ఏ స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ రాయాలి? స్పెసిఫైయింగ్ ద రీజన్స్ ఫర్ ఓటింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లేదా అగైనెస్ట్ ప్రపోజ్ రెజల్యూషన్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మానిటరీ పాలసీ కమిటీలో ఉండే వాళ్ళు ఓటేస్తారు. ఓటేసిన తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ రాయాలి. ఆ స్టేట్మెంట్ ఏమని రాయాలంట? సో ఇక్కడ సపోజ్ ఒక రెపో రేట్ అనేది ఒక 6 ఉండాలని పెట్టినారనుకోండి ఇద్దరు. సో నెక్స్ట్ రెపో రేట్ అనేది సో 5.5 ఉండాలని చెప్పడం జరిగింది అనుకోని. సో నెక్స్ట్ 2 మెంబర్స్ నెక్స్ట్ 2 మెంబర్ 5.5 ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ గవర్నర్ టై అయింది కాబట్టి సో ఇక్కడ గవర్నర్ సో రెపో రేట్ 6 ఉండే పక్క ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ సెకండ్ ఓటింగ్ లేదా కాస్టింగ్ ఓటు ద్వారా సో రెపో రేట్ అనేది 6 గా సో మనకు ప్రపోజ్ చేయబడడం జరిగింది. సో ఇక్కడ ఓటింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనే వాళ్ళు సో ఎందుకు 6 రెపో రేటు అని సో రీజన్ చెప్పాలి, ఎందుకు ఓటేశారని రీజన్ చెప్పాలి. అదేవిధంగా రెపో రేట్ అంటే అగైనెస్ట్ ప్రపోజ్డ్ రెజల్యూషన్, ఫేవర్ ప్రపోజ్డ్ రెజల్యూషన్ కి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా అగైనెస్ట్ ఫేవర్డ్ రెజల్యూషన్ కూడా ఆన్సర్ చేయాలి ఓట్లు వేసిన వాళ్ళు. ఓకే, ఓటు వేసినట్టు కాదు, సో దానికి రీజన్స్ కూడా చెప్పాలి. సో ఫేవర్ గా ఉన్న వాళ్ళు రీజన్ చెప్పాలి, అదేవిధంగా అగైనెస్ట్ గా ఉన్న వాళ్ళు కూడా రీజన్ చెప్పాలి. అర్థమైందా? సో ఈ విధంగా మానిటరీ పాలసీ కమిటీలో ఓట్లు వేయడంతో పాటు ఎందుకు దాన్ని ప్రపోజల్ గా చేయడం జరిగింది, ఫేవర్ గా ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి, అదేవిధంగా ఒక స్టేట్మెంట్ రాయాలి. అదేవిధంగా సో మిగతా 2 మెంబర్స్ కూడా మనకి ఇక్కడ సో ఎందుకు రెపో రేట్ ను అంతా నిర్ణయించడం జరిగింది అనేది ఇక్కడ అగైనెస్ట్ ప్రపోజ్ రెజల్యూషన్ కూడా ఒక స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. అంటే మానిటరీ పాలసీ కమిటీలో ఉండే వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఖచ్చితంగా దేనికి ఓటు వేశారని ఒక స్టేట్మెంట్ రూపంలో రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీలో సో మనకు సో ముందంతా సో మొత్తం ఆర్బీఐ కంట్రోల్లోనే ఉండడం జరిగింది. మొత్తం ఆర్బీఐ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. అంతా మీ కంట్రోల్లో పెడితే ఇది ఇన్ఫ్లేషన్ అనేది టార్గెటింగ్ రీచ్ కాలేదు. సో ఇందులో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉండాలి అని చెప్పడమే ఇక్కడ మనము మానిటరీ పాలసీ కమిటీలో సో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ, 3 మెంబర్స్ ఫ్రమ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనము ఆర్బీఐ గవర్నర్ తీసేస్తే సో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు. సో ఇక్కడ క్వారలింగ్ బిట్వీన్
quarreling between RBI and గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొట్లాట ఏంటి ఒకసారి చూద్దాం. ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొట్లాట ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జనరల్లీ ఆర్బీఐ యొక్క పని ఏంటి, ఆర్బీఐ యొక్క వర్క్ ఏంటి? సో మానిటరీ పాలసీ ద్వారా, సో బాగా గమనించాలి, మానిటరీ పాలసీ ఉన్నప్పుడు ఏముంటుంది, మనీ సప్లై ఎక్కువ ఉంటుంది. మనీ సప్లై ఎక్కువ ఉందంటే ఏమని అర్థము, ఇన్ఫ్లేషన్ ఉంది అనే కదా అర్థం. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ ద్వారా, సో ఇక్కడ రెపో రేట్ లేదా పాలసీ రేట్ అంటాం, పాలసీ రేట్ని పెంచుతుంది. ఓకే, ఈ విధంగా పెంచడం ద్వారా సో బ్యాంక్స్కి సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ అంటే బ్యాంక్ రేటే, అంటే ఇక్కడ రెపో రేట్ అని అర్థం. ఈ రెపో రేట్ పెంచుతారు. ఎప్పుడైతే పెంచుతారో సో బ్యాంకులు తీసుకునే లోన్స్ ఏమవుతాయి, బ్యాంకులు తీసుకునే లోన్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే బ్యాంకులు తీసుకునే లోన్స్ తగ్గుతాయో అప్పుడు సో పీపుల్ సో టేకింగ్ లోన్స్ ఏమవుతాయి, ప్రజలు తీసుకునే లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఎందుకంటే సో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. అందుకే సో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా, బ్యాంక్ రేటు పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి, బ్యాంక్ రేట్ ని పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ తగ్గించవచ్చు. అది ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం సింపుల్ గా చూడండి ఒకసారి. సో ఇన్ఫ్లేషన్ టైంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న సమయంలో సో ఇక్కడ ఆర్బీఐ ఎవరికి లోన్స్ ఇస్తుంది, బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది. బ్యాంక్స్ ఎవరికి లోన్స్ ఇస్తుంది, సో కస్టమర్స్ లేదా పబ్లిక్ అనుకోండి, కస్టమర్స్ లేదా పబ్లిక్ అని సో సింపుల్గా రాసుకోండి. సో ఇక్కడ ఆర్బీఐ అనేది సో ఇక్కడ లోన్స్ ఇస్తుంది కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ టైంలో అసలు గవర్నమెంట్కి ఆర్బీఐకి కొట్లాట ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆర్బీఐ లోన్స్ ఇస్తుంది బ్యాంక్స్కి. సో ఆర్బీఐ లోన్స్ ఇస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ టైంలో సో ఇక్కడ ఆర్బీఐ సో రెపో రేట్ లేదా పాలసీ రేట్ అంటాం, దీన్ని మనము ఇంట్రెస్ట్ రేట్ అంటాం. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏమని అర్థం, మనీ సప్లై ఎక్కువ ఉందనే కదా. మనీ సప్లైని తగ్గించాలంటే ఆర్బీఐ ఏం చేయాలి, మనీ సప్లైని తగ్గించాలంటే ఆర్బీఐ ఏం చేయాలి. సో ఆర్బీఐ సో బ్యాంకులకి ఇచ్చే రెపో రేట్ను పెంచుతుంది, ఎప్పుడైతే ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే రెపో రేట్ని పెంచుతుందో, అంటే వడ్డీ రేట్ని పెంచుతుందో, అప్పుడు బ్యాంకులు లోన్స్ తీసుకునే దానికి ఇష్టపడతాయా, సో లోన్స్ అనేవి తగ్గుతాయి. బ్యాంకులు తీసుకునే లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఓకే, ఇదే ప్రాసెస్ లో బ్యాంకులు కూడా కస్టమర్స్ కి లోన్స్ ఇస్తుంటాయి కదా, బ్యాంకులు కూడా కస్టమర్స్ కి లోన్స్ ఇస్తుంటాయి. సో ఇక్కడ బ్యాంకులు కూడా కస్టమర్స్ కి లోన్స్ ఇచ్చే టైంలో ఆర్బీఐ బ్యాంకులకి సో ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బ్యాంకులు కూడా కస్టమర్స్ కి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది కదా. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే పబ్లిక్ కి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందో లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. సో ఎప్పుడైతే లోన్స్ తగ్గుతాయో పబ్లిక్ లోన్స్ అనేవి తగ్గడం ద్వారా మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడైతే మనీ సప్లై తగ్గుతుందో అప్పుడు సో మనీ ఉంటుందా, ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర మనీ ఏ విధంగా ఉంటుంది, తగ్గుతుంది. ఓకే, పబ్లిక్ దగ్గర మనీ తగ్గుతుంది. ఎప్పుడైతే పబ్లిక్ దగ్గర మనీ తగ్గుతుందో డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ప్రైస్లు ఏమవుతాయి, తగ్గుతాయి. సో ఫైనల్ గా ఇన్ఫ్లేషన్ ని ఈ విధంగా తగ్గించవచ్చు అనే ప్రాసెస్ లో ఆర్బీఐ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ విధంగా చేయడం ద్వారా
పబ్లిక్ దగ్గర ఏమవుతుంది మనీ, పబ్లిక్ దగ్గర మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. పబ్లిక్ దగ్గర మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే పబ్లిక్ దగ్గర మనీ సప్లై తగ్గుతుందో సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ప్రజలు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఎప్పుడైతే ప్రజలు చేసే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతాయో అప్పుడు గ్రోత్ ఏమవుతుంది, గ్రోత్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడైతే గ్రోత్ తగ్గుతుందో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నష్టం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నష్టం. సో ఇక్కడ ఆర్బీఐ అనేది రెపో రేట్ని లేదా పాలసీ రేట్ని నిర్ణయించే ముందు సో గ్రోత్ రేట్ని కూడా మైండ్లో ఉంచుకోవాలి. ఇదే పాయింట్ ఇక్కడ, ఇదే వీళ్ళిద్దరి మధ్య కొట్లాట. సో ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తుంది, కానీ గ్రోత్ ఉంటుందా, గ్రోత్ అనేది ఉండదు. while stabilizing the price stability, while stabilizing the price should mind the keeping of growth అనేది గవర్నమెంట్ యొక్క పాలసీ. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య క్వారల్స్ రావడం వల్లనే సో అక్కడ సో మనకు మానిటరీ పాలసీ కమిటీ అనేది రావడం జరిగింది. ఆ మానిటరీ పాలసీ కమిటీలో గవర్నమెంట్ సైడ్ నుంచి అదేవిధంగా ఆర్బీఐ సైడ్ నుంచి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ ఓట్స్ ఉంటాయి. సో ఎందుకు రెపో రేట్ ని నిర్ణయించేటప్పుడు ఎందుకు ఫేవర్ గా వేసావు, ఎందుకు ఫేవర్ గా వేయలేదు అని సో ఒక స్టేట్మెంట్ కూడా రాయవలసి ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద మానిటరీ పాలసీ ఈజ్ యూజ్డ్ టు డిక్రీజ్ ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ని సో తగ్గించడానికి మానిటరీ పాలసీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని క్లారిటీగా చూసాం. ఇందులో గవర్నమెంట్ పాత్ర అదేవిధంగా ఆర్బీఐ పాత్ర అనేది ఏ విధంగా ఉందో చాలా క్లారిటీగా చూసాం. సో ఇక్కడ మానిటరీ పాలసీ ద్వారా సో ఎప్పుడైతే మనీ సప్లై మార్కెట్లో ఎక్కువగా ఉంటుందో, సిస్టంలో ఎక్కువగా ఉంటుందో, ఆ మనీ సప్లైని తగ్గించడానికే ఎప్పుడైతే మనీ సప్లై ఎక్కువ ఉంటుందో అప్పుడు సో మనీ సప్లైని తగ్గించడానికి ఆర్బీఐ యూజ్ చేసేటటువంటిది ఏంటి, ఇన్స్ట్రుమెంట్ మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీలో చాలా రకాలు ఉంటాయి. సో వాటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ మానిటరీ పాలసీ ద్వారా సో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి లోన్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే సో ఆర్బీఐ సో బ్యాంకులకు ఇచ్చేటటువంటి సో వడ్డీ రేట్లునే రెపో రేట్ లేదా పాలసీ రేట్స్ అంటాం. ఆ పాలసీ రేట్లు పెంచడం ద్వారా సో ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో బ్యాంకులు లోన్స్ తీసుకుంటాయో తీసుకో. సో ఆర్బీఐ ఎప్పుడైతే బ్యాంకులకు వడ్డీ రేట్లు పెంచిందో అప్పుడు బ్యాంకు కూడా ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు పెంచుతుంది కదా. సో అప్పుడు ప్రజలు కూడా తీసుకుంటారో లోన్స్, తీసుకోరు. సో ప్రజలు లోన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రజల దగ్గర మనీ ఉంటుందా, ఉండదు. మనీ లేనప్పుడు సో డిజైర్ ఉంటుందా, కొనాలని డిమాండ్ అనేది ఉంటుందా? ప్రజల దగ్గర మనీ సప్లై లేనప్పుడు, మనీ లేనప్పుడు డిజైర్ అండ్ డిమాండ్ ఏం తగ్గుతుంది కదా. సో ఆ డిమాండ్ తగ్గినప్పుడు ధరలు కూడా తగ్గుతాయి కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ప్రైస్ స్టెబిలిటీని తీసుకురావాలి. సో ఫైనల్ గా ధరలను తగ్గించారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం ఏంటి, సో వైల్ స్టెబిలైజింగ్ ద ప్రైస్ ను స్టెబిలైజ్ చేసేటప్పుడు, ఇన్ఫ్లేషన్ తగ్గించేటప్పుడు మీరు గ్రోత్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. ఓకే, ఇప్పుడు మనము సో ఇన్ఫ్లేషన్ ని ఉపయోగించి ఇన్ఫ్లేషన్ ని మానిటరీ పాలసీ, సో ఇన్ఫ్లేషన్ ని మానిటరీ పాలసీ ద్వారా సో కంట్రోల్ చేసినటువంటి ఫస్ట్ దేశం ఏంటి? ఇన్ఫ్లేషన్ ని మానిటరీ పాలసీ ద్వారా కంట్రోల్ చేసిన సో ఫస్ట్ కంట్రీ ఏదంటే సో చాలా సార్లు చెప్పాను, న్యూజిలాండ్ ని. సో మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసిన సో మొట్టమొదటి దేశం ఏంటంటే న్యూజిలాండ్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో మొత్తం ఈ మానిటరీ పాలసీలో మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి వచ్చిందే మానిటరీ పాలసీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మానిటరీ పాలసీ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. ఓకే, సో ఫిస్కల్ పాలసీ అంటే బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ని ఆర్బీఐ కంట్రోల్ చేసేదే మానిటరీ పాలసీగా చెప్తాం. సో ఇప్పుడు ఏం చూస్తున్నాం,
instruments in monetary policy. సో ఇవే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వడ్డీ రేటు తగ్గిస్తుందని చెప్పి అది ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందో ఒక్కొక్కసారి చూద్దాం. సో రకరకాలుగా ఉంటాయి. సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, సో రెపో రేట్ అని, సో రివర్స్ రెపో రేట్ అని, బ్యాంక్ రేట్ అని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది ఏ విధంగా మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్లు అనేది తగ్గిస్తుందని చెప్పాం. అయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనము ఇన్ఫ్లేషన్ ని తగ్గించవచ్చు. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ మానిటరీ పాలసీలో క్వాంటిటేటివ్, సో ఇక్కడ మెజర్స్ ఉంటాయి, అదేవిధంగా క్వాలిటేటివ్ మెజర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ క్వాంటిటేటివ్ మెజర్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మానిటరీ పాలసీని సో కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించేది ఏంటి అంటే సో క్వాంటిటేటివ్ మెజర్స్, ఇవే మనకు కీలక పాత్ర పోషిస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే సో ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం, సిఆర్ఆర్ అంటాం, సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం, ఎస్ఎల్ఆర్ అంటాం. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే సో రెపో రేట్ అంటాం, రీపర్చేజ్ ఆప్షన్ రేట్ అంటాం, సో క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, సో రెపో రేట్, సో రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ తర్వాత సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం, ఎస్డిఎఫ్ గా చెప్తాం. ఓకే, ఎస్డిఎఫ్ గా చెప్తాము. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అదేవిధంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీగా చెప్తాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో, సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, అదేవిధంగా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని చెప్తాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్తాం. సో ఆ తర్వాత మనం ఇక్కడ ఫైనల్ గా బ్యాంక్ రేట్ గురించి చర్చిస్తాం. ఓకే, సో ఈ విధంగా సో క్వాంటిటేటివ్ మెజర్స్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. వాటి ద్వారా మనం మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఒకటేంటి క్యాష్ రిజర్వ్ రేషియో, సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో మనము స్టెరిలైజేషన్ అనేది చూస్తాం, స్టెరిలైజేషన్ అనేది కూడా చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా అడగడం జరిగింది. ఫైనల్ గా మనము బ్యాంక్ రేట్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనము ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటి, సో ఇక్కడ సో క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ అనేది చూస్తాం. ఒకటోది ఏం చూస్తున్నాం, క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి సో ఆర్బిఐ ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూలే సిఆర్ఆర్ గా చెప్తాం. సో ఇక్కడ సిఆర్ఆర్ అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద యావరేజ్ డైలీ బ్యాలెన్స్ దట్ ఏ బ్యాంక్, the average daily balance that a bank is required to maintain with the Reserve Bank of India as percent of its NDTL, net demand, టైమ్ లయబిలిటీస్. సో అనేది ఇక్కడ కాన్సెప్ట్. అసలు ద యావరేజ్ డైలీ బ్యాలెన్స్ దట్ ద బ్యాంక్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ విత్ ద ఆర్బిఐ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ ఎన్డిటిఎల్ అంటాం. అసలు సిఆర్ఆర్ అంటే ఏంటంటే సో ఇక్కడ వితౌట్ ఇంటరెస్ట్ రేట్,
పుట్ అట్ ఆర్బిఐ. ఇప్పుడు మీకు ఒక క్లారిటీగా చెప్తాను ఈ డెఫినేషన్కి. సో ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏం లేదు. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే సో మనకు సో బ్యాంక్ అనేది సో ఎన్డిటిఎల్లో ఒక పర్సెంటేజ్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో. సపోజ్ ఎగ్జాంపుల్ సో క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అనేది ఒక 4% ఉంది అనుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సిఆర్ఆర్ అనేది ఒక 4% గా చెప్పింది అనుకోండి. సో ఆర్బీఐ అనేది సిఆర్ఆర్ అనేది ఒక 4% గా చెప్పింది అనుకోండి. అసలు ఇక 4% అనేది సిఆర్ఆర్ కి రిలేటెడ్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒక బ్యాంక్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అంటాం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు. సో కొంత మొత్తంలో ఎంత అంటే ఎన్డిటిఎల్ అంటాం. ఆ ఎన్డిటిఎల్ అంటే కూడా ఒకసారి చూద్దాం. ఆ ఎన్డిటిఎల్ లో సిఆర్ఆర్ ఎంత 4%. ఆ 4% ని తీసుకెళ్లి ఆర్బీఐ వద్ద పెట్టాలి. అర్థమైందా? సో ఎన్డిటిఎల్ లో అంటే ఒకసారి చూద్దాం దాని గురించి. ఎన్డిటిఎల్ లో సో సిఆర్ఆర్ ఎంత చెప్పారు ఇక్కడ ఎగ్జాంపుల్ 4%. సిఆర్ఆర్ అనేది ఎన్డిటిఎల్ అనేది సో మొత్తము బ్యాంక్ యొక్క సో మనీ. సో 100 కోట్లు ఉందనుకోండి ఎన్డిటిఎల్ అనేది. సో 100 కోట్లలో 4% ఎంత? 4 కోట్లు అనేది ఆర్బీఐ వద్ద పెట్టాలి. అర్థమైందా? సో ఈ 4 కోట్లు అనేది ఆర్బీఐ వద్ద పెట్టాలి వితౌట్ ఇంట్రెస్ట్ రేట్స్. అర్థమైందా? ఇప్పుడు వడ్డీ లేకోకుండా బ్యాంక్ యొక్క సో దివాలా తీసింది అనుకోండి. సో దానికోసము సిఆర్ఆర్ అనేది సో సపోజ్ 4% అనుకుంటే ఆ 4% అనేది సో మొత్తం ఎన్డిటిఎల్ అంటే ఒకసారి చూద్దాం. ఎన్డిటిఎల్ నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు డిపాజిట్స్ అన్ని ఏ విధంగా ఉంటాయి? సో డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. అర్థమైందా? డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. సో డిమాండ్ డిపాజిట్స్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టర్మ్ డిపాజిట్ లో సో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ అనేది ఉంటుంది. రికరింగ్ డిపాజిట్. అర్థమైందా ఇప్పుడు? సో బ్యాంక్ వద్ద ఎన్ని రకాలుగా మనీ ఉంటుంది? సేవింగ్స్ అకౌంట్స్ లో మనీ ఉంటుంది, కరెంట్ అకౌంట్స్ లో కూడా మనీ ఉంటుంది. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటారు, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇస్తుంటారు. ఆ తర్వాత రికరింగ్ డిపాజిట్స్. సో ఇవంతా కలిపి ఎంత అంటున్నాడు? 100 crore. ఈ 100 కోట్లలో సిఆర్ఆర్ అనేది 4% అంటున్నాడు. 100 కోట్లలో 4% ఎంత? 4 కోట్లే కదా. ఈ 4 కోట్లు ఆర్బీఐ దగ్గర పెట్టాలి, క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఆర్బీఐ దగ్గర పెడితే దానికి సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇవ్వదు. ఇంట్రెస్ట్ రేట్ వితౌట్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. వితౌట్ వడ్డీ అనేది ఇవ్వదు. సో ఈ విధంగా మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అనేది పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? క్యాష్ రిజర్వ్ రేషియో అంటే సో ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు ఎన్డిటిఎల్ అంటే అర్థమైంది కదా. సో బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసినటువంటి అమౌంట్, ఓకే, బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ చేసినటువంటి అమౌంట్ ఏ విధంగా ఉంటాయి? డిమాండ్ డిపాజిట్ అండ్ టర్మ్ డిపాజిట్స్ అని. సేవింగ్ డిమాండ్ డిపాజిట్ లో అయితే సో సేవింగ్ అండ్ కరెంట్. ఫిక్స్డ్ ఇక్కడ మనకు టర్మ్ డిపాజిట్ లో అయితే సో ఇది ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ అంటాం. అందుకే ఇక్కడ నెట్ డిమాండ్ అంటే సో నెట్ డిమాండ్ సేవింగ్ అండ్ కరెంట్. సో టైమ్ లియబిలిటీస్ అంటే ఫిక్స్డ్ అండ్ రికరింగ్. సో మొత్తం అమౌంట్ ని ఒక బ్యాంక్ ఇది ఎగ్జాంపుల్ గా ఒక 100 కోట్లు ఉందనుకోండి. సో ఆ 100 కోట్లలో సిఆర్ఆర్ 4% అనేది పెడతారు. ఓకే, అర్థమైందా? సో ఈ 4% అనేది సో ఏ విధంగా డిసైడ్ చేస్తారు? దట్ ఈస్ డిసైడెడ్ బై ద ఆర్బీఐ. సో ఆ 4% అనేది ఆర్బీఐ దగ్గర వడ్డీ లేకుండా పెట్టాలి. ఎందుకంటే సో ఆ బ్యాంక్ అనేది దివాలా తీస్తే సో ఆ కస్టమర్స్ కి అమౌంట్ ఇచ్చేదానికి చూస్తారు. అయితే ఈ సిఆర్ఆర్ అనేది ఇన్ఫ్లేషన్ టైంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సిఆర్ఆర్ అనేది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే, బాగా గమనించాలి, ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడుతూ ఉంటుంది. సిఆర్ఆర్ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి,
ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంటే ఏమని అర్థము? సో మీరు బాగా గమనించాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంటే మనీ సప్లై అనేది ఎక్కువ ఉందని. ఈ మనీ సప్లైని పెంచాలంటే సో బ్యాంక్స్ దగ్గర మనీని తగ్గించాలి. బ్యాంక్స్ దగ్గర మనీ సప్లైని తగ్గించాలి. బ్యాంక్స్ దగ్గర మనీ సప్లైని తగ్గించాలి అంటే ఏం చేయాలి? సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి. సో అది ఓకే, అది కామన్ థింగ్. కానీ ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది పెంచాలి. సిఆర్ఆర్ అనేది పెంచాలి. ఎందుకు ఇక్కడ సిఆర్ఆర్ పెంచుతున్నాం? సిఆర్ఆర్ అంటే ఏంటి? బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి మనీ. సిఆర్ఆర్ అంటే బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి మనీ. సో అందులో సపోజ్ మీకు ఒక 4% చెప్పాను. ఇన్ఫ్లేషన్ టైంలో సో 4% కాస్త 5% అవుతుంది. సో 5% అనేది అవ్వడం వల్ల ఏమవుతుంది? సో బ్యాంక్ దగ్గర ఉండే మనీ సో 100 కోట్లు అనుకుంటే 5 crores అనేది సో 1 crore ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ టైంలో సిఆర్ఆర్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఉండే మనీని తగ్గించడానికి. సిఆర్ఆర్ పెరగడం వల్ల ఎన్డిటిఎల్లో పర్సెంటేజ్ అనేది 5% అంటే సో 5 crores అనేది వస్తుంది కదా, అంటే బ్యాంకుల దగ్గర మనీ తగ్గిస్తుంది కదా. సో దాన్ని మనము సిఆర్ఆర్ టైంలో ఇన్ఫ్లేషన్ ని పెంచుతారు. ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఉండే మనీని తగ్గించడానికి. సిఆర్ఆర్ కి వడ్డీ రేట్లు ఇస్తారా అంటే ఇవ్వరు. ఓకే, అదే సిఆర్ఆర్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందనుకోండి, లేదా డిఫ్లేషన్ ఉందనుకోండి. డిఫ్లేషన్ ఉంటే ఏమని అర్థము? మనీ సప్లై తక్కువ ఉందని అర్థం. మనీ సప్లై తక్కువ ఉందంటే మనకు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ని పెంచాలి. సో డిఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ని పెంచాలి. సో బ్యాంక్స్ దగ్గర మనీ సప్లైని ఏం చేయాలి? పెంచాలి. బ్యాంక్స్ దగ్గర మనీ సప్లైని పెంచాలంటే ఏం చేయాలి? సిఆర్ఆర్ ని తగ్గించాలి. అర్థమైంది కదా? సో ఇక్కడ బ్యాంకుల దగ్గర మనీని తగ్గించాలంటే సిఆర్ఆర్ ని పెంచాలి. బ్యాంకుల దగ్గర మనీ సప్లైని తగ్గించాలంటే బ్యాంకుల దగ్గర మనీ సప్లైని సో పెంచాలి అంటే సిఆర్ఆర్ ను తగ్గించాలి. బ్యాంకుల దగ్గర మనీ సప్లైని పెంచాలి అంటే సిఆర్ఆర్ ను తగ్గించాలి. సిఆర్ఆర్ ఎన్డిటిఎల్ లో సిఆర్ఆర్ తగ్గిందంటే బ్యాంకుల దగ్గర మనీ పెరిగిందనే కదా అర్థం. ఓకే, సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో అయితే సిఆర్ఆర్ ని పెంచుతారు. ఎందుకంటే మనీ సప్లైని తగ్గించడానికి, అంటే బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి మనీని తగ్గించడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఓకే, సో మనీ ఫ్లో ఉంటే ఖచ్చితంగా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసులు పెరుగుతాయి. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనీ సప్లై అనేది పెరిగితే ఏమవుతుంది? మనీ సప్లై పెరిగితే ప్రజల దగ్గర అందరూ పబ్లిక్ దగ్గర మనీ ఉంటుంది. ఓకే, మనీ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ దగ్గర మనీ ఎక్కువ ఉందంటే ఏమని అర్థము? అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టే కదా, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గినట్టే. సో ఇక్కడ సిఆర్ఆర్ ని పెంచితే మనీ సప్లై ఏమవుతుంది? మనీ సప్లై తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? సిఆర్ఆర్ పెంచడం వల్ల బ్యాంకులు ఒక 100 కోట్లు ఉంటే 100 కోట్లలో ఒక 5% తీసుకుంటే సో ముందు 4% ఉంది, ఇప్పుడు 5% చేయడం జరిగింది. ఇప్పుడు 5% చేయడం వల్ల బ్యాంక్ దగ్గర మనీ ఏమైపోయింది? తగ్గింది కదా. సో బ్యాంక్ దగ్గర మనీ తగ్గిందంటే ఏమని అర్థము? సో మనకి మనీ సప్లై తగ్గిందే కదా, అంటే సిఆర్ఆర్ ని పెంచడం వల్ల మనీ సప్లై తగ్గింది. మనీ సప్లై తగ్గిందంటే ప్రజల్లో పబ్లిక్ దగ్గర మనీ సప్లై తగ్గిందంటే అర్థం ఏమని? అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సో సిఆర్ఆర్ గా చెప్తాం. సో ఇక్కడ ఈ సిఆర్ఆర్ ని 2 times మనకు కష్టాల్లో మనకి ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. 1970లో సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ స్కేర్సిటీ ఉన్నింది. సో దానికోసం ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా 1980లో సో ఫైనాన్షియల్ డెఫిసిట్ వల్ల
సో ఇది సిఆర్ఆర్ అనేది ఉపయోగపడింది. ఓకే, సిఆర్ఆర్ అనేది చాలా క్లారిటీగా చాలా సింపుల్గా మీకు సో అందించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ సిఆర్ఆర్ అనేది మనకు సో ఇన్ఫ్లేషన్ అనేది ఏ రెండింటి మధ్య ఉంటుందని చెప్పాను, అప్పర్ టాలరెన్స్ అండ్ లోయర్ టాలరెన్స్ అని చెప్పాను. సిపిఐ యూ ప్లస్ ఆర్ అని, దట్ ఈస్ 4% ప్లస్ ఆర్ మైనస్ 2% అని. అంటే అప్పర్ టాలరెన్స్ 6 అని, లోయర్ టాలరెన్స్ 2 అని. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఉంటే 2 ఉండాలి లేదా 6 ఉండాలి. ఓకే, 2కు తగ్గకూడదు, సో 6కి పెరగకూడదు అనేది సిపిఐ యూ ప్లస్ ఆర్ అనేది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ఏమని అర్థము, 6% లేదా అంతకంటే ఎక్కువ ఉందనే కదా అర్థం. ఇన్ఫ్లేషన్ అంటే 6% లేదా అంతకంటే ఎక్కువ ఉందనే అర్థం. ఓకే, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో 6%. సో ఈ టైంలో సో ఇన్ఫ్లేషన్ మోర్ దాన్ 6 టైంలో ఉన్నప్పుడు సో ఆర్బీఐ అనేది టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేదానికి సో ఇక్కడ సిఆర్ఆర్ని పెంచుతుంది. సిఆర్ఆర్ని పెంచితే ఏమవుతుంది, బ్యాంక్స్ దగ్గర మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. అదే డిఫ్లేషన్ ఉందనుకోండి, డిఫ్లేషన్ టైంలో ఎంత ఉంది, సో ఇక్కడ సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2% అనేది ఉండాలి. ఈ విధంగా ఉంటే అది సేఫ్ డిఫ్లేషన్ టైంలో ఇది. సో ఇక్కడ 2 ఉండాలి లేదా అంతకంటే తక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటే ఏమని అర్థము, సో ప్రైసెస్ అనేది పూర్తిగా పడిపోతాయి, డిమాండ్ అనేది పూర్తిగా పడిపోతాయి. సో ఆర్బీఐ అనేది టు కంట్రోల్ డిఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికి సిఆర్ఆర్ను తగ్గిస్తుంది. సిఆర్ఆర్ను తగ్గించే బ్యాంకుల దగ్గర మనీ సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇక్కడ మనీ సప్లై ఎక్కువ ఉంటే సిఆర్ఆర్ని పెంచుతుంది, మనీ సప్లై మనీ సప్లై తక్కువ ఉంటే సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. సిఆర్ఆర్ని తగ్గిస్తే ఏమని అర్థము, సిఆర్ఆర్ సో ఎన్డిటిఎల్లో సో మనకు పర్సెంటేజ్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో సిఆర్ఆర్ని పెంచితే ఆర్బీఐ దగ్గర ఉండే మనీలో ఎక్కువగా పెట్టాలి, అప్పుడు మనీ సప్లై తగ్గుతుంది. సిఆర్ఆర్ను తగ్గిస్తే సో బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి మనీ ఏమవుతుంది, సో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళే అమౌంట్ సో మనకు తక్కువగా వెళ్తుంది, కాబట్టి మనీ సప్లై పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ టైంలో సిఆర్ఆర్ని పెంచుతుంది, డిఫ్లేషన్ టైంలో సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. సో ఆ టైంలో మనీ సప్లైని తగ్గించడం కోసం సిఆర్ఆర్ని పెంచుతుంది, సో డిఫ్లేషన్ టైంలో మనీ సప్లైని పెంచడం కోసం సిఆర్ఆర్ను తగ్గించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సిఆర్ఆర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎస్ఎల్ఆర్ చూద్దాం. ఏంటి ఎస్ఎల్ఆర్? సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఇక్కడ లిక్విడిటీ అంటే ఏమర్థము, లిక్విడిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిక్విడిటీ అంటే, సో ఇక్కడ కన్వర్టెడ్ టు క్యాష్ సో ఇక్కడ మనం చూసుకుంటే కన్వర్టెడ్ టు క్యాష్ ఫాస్ట్లీ. సో లిక్విడిటీ అంటే ఏంటి అర్థము, సో గోల్డ్ ఉందనుకోండి, సో గోల్డ్ని ఈజీగా మనము క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, సో దాన్ని మనము లిక్విడిటీ అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సిఆర్ఆర్ అంటే ఏంటో. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఓకే, సిఆర్ఆర్ అంటే సో ఆర్బీఐ దగ్గర ఎన్డిటిఎల్ ఉంటుందని చెప్పాను, ఆ ఎన్డిటిఎల్లో సమ్ పర్సంటేజ్ అనేది బ్యాంక్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐ దగ్గర పెట్టాలి, వడ్డీ రేటు లేకుండా, సో ఫ్రీగా పెట్టాలి. సో ఇక్కడ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే సో ఇది నియర్లీ సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 18% ఉంటుంది. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి ఎన్డిటిఎల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్డిటిఎల్. సో ఎగ్జాంపుల్స్ కి 100 కోట్లు తీసుకున్నాం, ఎన్డిటిఎల్లో ఒక 100 కోట్లు తీసుకున్నాం.
ఆ 100 కోట్లలో సో మనకి సో కొంత కొంత నిర్దిష్ట పరిమాణంలో కొంత నిర్దిష్ట పరిమాణంలో అది గోల్డ్ రూపంలో అయినా కావచ్చు. ఎన్డిటిఎల్లో సపోజ్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉందనుకోండి. సో అది పక్కన పెట్టండి. సో ఎన్డిటిఎల్లో కొంత నిర్దిష్ట పరిమాణంలో సో ఎంతో కొంత అంటే ఎంత, ఒక 18% అనుకోండి. సో గోల్డ్ కావచ్చు, సో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు లేదా సావరిన్ బాండ్స్ అని అవ్వచ్చు. సావరిన్ బాండ్స్, గోల్డ్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, సో సావరిన్ బాండ్స్ అయినా కావచ్చు లేదా క్యాష్ కావచ్చు. సో ఇవన్నీ కూడా సో కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే పెట్టుకోవాలి. అర్థమైందా? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే అర్థమైందా? విచ్ ఆర్ ఈజీలీ కన్వర్టెడ్ టు క్యాష్ అని అర్థం. లిక్విడిటీ అంటే విచ్ ఆర్ ఈజీలీ కన్వర్టెడ్ టు క్యాష్ అని అర్థం. ఓకే, ఇక్కడ గోల్డ్ అనేది ఈజీగా సో వీ క్యాన్ కన్వర్ట్ ద గోల్డ్ ఇంటూ మనీ. సో దట్ ఈస్ లిక్విడిటీ అని చెప్తాం. సో ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఒక సో నియర్లీ ఎస్ఎల్ఆర్ అనేది 18% ఉంది. అసలు ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏమని చెప్పడం జరిగింది. సో ఎన్డిటిఎల్ లో బ్యాంక్ దగ్గర ఉండేటువంటి మొత్తం మనకి 100 crores అనుకుంటే సో 100 crores లో సో కొంత నిర్దిష్ట పరిమాణంలో అంటే కొంత అమౌంట్ ని, కొంత పర్సెంటేజ్ ని ఎన్డిటిఎల్ లో కొంత పర్సెంటేజ్ ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఆర్బీఐ దగ్గర పెడితే ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు ₹1 కూడా వడ్డీ రేటు ఇవ్వదు. సో దట్ ఈస్ సిఆర్ఆర్. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ కూడా సేమ్ ప్రాసెసే, కానీ సో ఈ ఎస్ఎల్ఆర్ అనేది ఎన్డిటిఎల్లో సో ఒక 18% అనుకోండి. 100 crores లో ఒక 18% అనుకోండి. ఆ 18% అనేది బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి. సిఆర్ఆర్ అయితే ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఈ ఎస్ఎల్ఆర్ అయితే సో ఆ రేషియోలో తీసినటువంటి అమౌంట్ ని బ్యాంక్ దగ్గరే పెట్టుకోవాలి. అర్థమైంది కదా? సో ఇది ఆ బ్యాంక్ దగ్గరే పెట్టుకోవాలి, ఆ కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్తాం. సో ఇక్కడ బ్యాంక్ సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ అనేది ఏ విధంగా వస్తుంది. బ్యాంక్ ఉంది అనుకోండి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, సో బ్యాంక్ ఉంది, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. సో ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుంది, లోన్స్ అనేది ఇస్తుంది. సో బ్యాంక్ ఈస్ గివింగ్ టు ద లోన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి సో మనకు సో ఇక్కడ సెక్యూరిటీగా ఏం చేస్తుంది, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ బ్యాంక్ అనేది ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో సో నియర్లీ 18% అనేది సో తమ బ్యాంక్ వద్దనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్ఎల్ఆర్ అనేది ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ వద్దనే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ సిఆర్ఆర్ అనేది 4% వెళ్ళిపోయింది. 100 crores లో 4% అనేది వెళ్ళిపోయింది. ఆ 4% లో మళ్ళీ 100 crores లో 4% వెళ్ళిపోయింది. అందులో మళ్ళీ 18% అని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ 100 crores లో 4% వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మనకి సో 96 crores ఉంటుంది. 18/100. సో ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సో 2